ఈ6 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దంత వైద్యంలో అనేక చికిత్సా విధానాలు నూతనంగా కనుగొనబడ్డాయి. వాటి గురించి మనకు తెలియజేయటం కోసమని ఈ రోజున మనతో పాటు స్టూడియోలో శ్రీమతి కె భార్గవి గారు ఎండిఎస్. ఆవిడ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్గా 25 ఏళ్ల అనుభవాన్ని కలిగి ఉన్నారు. వారిని అడిగి ఈ దంత వైద్యంలో వచ్చినటువంటి మార్పుల గురించి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు. నమస్కారం రజనీ గారు. భార్గవి గారు, మీరు 25 ఏళ్లుగా డెంటల్ సర్జన్గా ఉన్నారు. అవును. అంతేకాకుండా మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్గా చాలా పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకున్నారు. మీరు ఆ వైద్య విధానం అదొకటే కాకుండా హెయిర్ ప్లాంటేషన్, తర్వాత కాస్మెటిక్ సర్జరీ కూడా చేస్తున్నారు. ఈ విధానాల గురించి మన ప్రేక్షకులకి వివరంగా తెలియజేయండి. తప్పకుండా రజనీ గారు. అందరికీ తెలిసే ఉంటుంది. బీడీఎస్ చేసిన తర్వాత ఎండీఎస్ అనేది ఒక స్పెషలైజేషన్. దానిలో పలు విభాగాలు ఉంటాయి, స్పెషాలిటీస్ ఉంటాయి. దానిలో ఒకటై స్పెషల్ అయిన స్పెషలైజేషన్, ఇది ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్పెషలైజేషన్ లాగా అనుకోవచ్చు. దీనినే ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటారు. ఇది డెంటల్‌కి, మెడికల్‌కి బాగా రెండిటికి దగ్గరగా ఉంటుంది. సో, చాలామందికి పేరనేది తెలుసు కానీ, ఏమేం చేస్తారనేది ఇంకా అంత పూర్తి అవగాహన అనేది ఇంకా లేదు. సో, ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్‌లో అందరికీ తెలిసినట్టు పళ్ళు క్లీనింగ్, పాలిషింగ్, టీత్ ఫిల్లింగ్స్, పళ్ళు కట్టడాలు ఫిక్స్‌డ్, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి సర్వసాధారణం. ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీలో ఇంకా ఏం చేస్తాము అంటే, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, నోట్లోని భాగాల్లో మనకి జ్ఞానదంతాలు అంటారు. ఆ దంతాల సర్జరీ, కొంతమందికి దవడల్లో కణతల్లాగా వస్తాయి, బినైన్ ట్యూమర్స్ అంటాం. వాటికి సంబంధించిన సర్జరీలు ఈ మాక్సిలోఫేషియల్ సర్జరీలో చేస్తాము. ఇంకా ఓరల్ క్యాన్సర్ సర్జరీలు చేస్తాము. ఇంకా రైనోప్లాస్టీస్ అంటాం, అంటే ముక్కుకు సంబంధించిన సర్జరీలు చేస్తాము. బ్లిఫరోప్లాస్టీస్ అంటాం, అంటే కను రెప్పలు, ఈ కంటి కింద ఏమన్నా మనకి ఫ్యాట్ ఎక్కువ ఉన్నా కూడా అవి చేస్తాము. ఇవన్నీ ఈస్థెటిక్ ప్రొసీజర్స్ కింద వస్తాయన్నమాట. మళ్ళీ దీనిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి సర్జికల్, ఇంకొకటి నాన్ సర్జికల్, అండ్ ఇంకొకటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా. ఇవన్నీ చేయటానికి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎండిఎస్ చేసిన ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చిందనమాట. ఓకే. అంటే మీరు ఒక చక్కని చిరునవ్వుకి పలువరుస కూడా చాలా ముఖ్యమైనటువంటి కా అందాన్ని చేకూరుస్తుంది. అయితే మీరు ఒక్క దంత వైద్యమే కాకుండా ముఖాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుతారనమాట. ఒక విధంగా అంతేనండి. ప్రతి ఒక్క మనిషి యొక్క ఐడెంటిటీ ఫేస్. ఆ ఫేస్‌లో అందరి యొక్క చిరునామా స్మైల్. మేము స్మైల్ యొక్క గార్డియన్సే కాకుండా ఫేస్ గార్డియన్స్ కూడా అని చెప్పొచ్చు ఒక విధంగా. ఇది అందం గురించే కాదు, ఫంక్షన్‌కి సంబంధించి కూడా మనకి స్మైల్ అని అండ్ ఫేస్ యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయండి, వస్తాయి. సో, స్మైల్‌తో పాటు స్మైల్ మంచిగా ఉన్నది అంటే పలు వరుస మంచిగా ఉన్నట్లు, పలు వరుసతో పాటు ఈ అక్లూజన్ అంటాము. తినేటప్పుడు ఈ దవడలన్నీ సరిగా ఉన్నాయి అని చెప్పటం కూడా ఒక మంచి స్మైల్‌కి, ఒక హెల్తీ స్మైల్‌కి ఒక చిరునామా. వీటితో పాటు ఏజ్ పరంగా కానియండి, కొంతమందికి చిన్నప్పటి నుంచే స్వతహాగా కొన్ని జబ్బులు ఉండటం వల్ల ఫేస్‌లో కొన్ని క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్, గ్రహణం మొర్రి, కొంతమందికి దవడ ముందుకొచ్చేస్తుంది. పై దవడ గానియండి, కింద దవడ గానియండి. వీటిని ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ రూపంలో మేము అవి కరెక్షన్స్ చేస్తాము. ఇవన్నీ పర్మనెంట్ ఆప్షన్స్. ఇప్పుడు బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ కూడా కాస్మెటిక్ కింద వస్తాయి, నాన్ సర్జికల్. ఇవన్నీ ఏంటంటే కొన్నాళ్ళ వరకే ఉంటాయి, 6 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్ వరకే ఉంటాయి. సర్జరీస్ అనేవి ఆల్మోస్ట్ ఎ పర్మనెంట్ ఆప్షన్ అన్నమాట. కాబట్టి వి ఆర్ స్మైల్ గార్డియన్స్ అండ్ ఆల్సో ఫేస్ గార్డియన్స్. బాగుందండి, స్మైల్ గార్డియన్ అండ్ ఫేస్. అంటే మనం పళ్ళే కదా, పర్వాలేదు అని మనం లైట్‌గా తీసుకుంటాం. అటు చూడండి. మనం పళ్ళల్లో వచ్చిన చిన్నవే కదా, ఏదో పటిక పెట్టుకుంటే తగ్గుతుంది, లేకపోతే ఏదో లవంగాలు అట్లా కాదనమాట. పళ్ళకు కూడా మనం చాలా పళ్ళు అనేటువంటివి మన శరీరం మొత్తానికి ఫస్ట్
అవునండి. మొదటి ఇంపార్టెంట్ ఆర్గాన్ అనుకుంటున్నాను. అవునండి. కాబట్టి పళ్ళని గురించి సరైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ! చాలా అట్లాగా అవసరమండి. పళ్ళ గురించి తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ గురించి, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, అలక్ష్యం చేయకుండా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి కూడా మీరు వివరించండి భార్గవి గారు. తప్పకుండా అండి. ప్రతి ఒక్కళ్ళకి దంత సమస్య అనగానే గుర్తుకొచ్చేది పంటి నొప్పి. ఇంకొకటి చెడు దుర్వాసన. నోటి నుంచి వచ్చే దుర్వాసన. ఫస్ట్ ఈ రెండిటి గురించి నేను మాట్లాడతాను. మన శరీరంలో దంత నొప్పి అనేది, పన్ను నొప్పి అనేది చాలా చాలా సివియర్‌గా ఉంటుంది. ఫస్ట్ సివియర్ పెయిన్ ఏంటి అంటే కిడ్నీలో రాళ్ళున్నప్పుడు వచ్చే నొప్పి చాలా సివియర్‌గా ఉంటది. దాని తర్వాత అంత సివియర్‌గా ఉండే పెయిన్, అంత మాక్సిమం పెయిన్ ఉండేది పంటి నొప్పికి. చాలామంది ఈ లవంగం నూనెనో, లేకపోతే ఏదో చిన్న చిన్న చిట్కాలు చేసుకొని అనవసరంగా మొదలుపెట్టేసుకొని వస్తుంటారు. అయన్నీ చెయ్యకండి. ఇప్పుడున్న కాలంలో డెంటిస్ట్‌లు, దంత వైద్యులు అవైలబిలిటీ బాగా ఉన్నది. మీకు సమస్య వచ్చినప్పుడు వెంటనే దంత వైద్యుల్ని కలవండి. ఏదో చిన్న చితకా ఏదేదో టాబ్లెట్‌లేసుకొని అనవసరంగా ముదర పెట్టుకోవద్దని నా యొక్క విజ్ఞప్తి ప్రజలందరికీ. ఇంకొకటి ఈ నోటి నుంచి వచ్చే దుర్వాసన. ఈ దుర్వాసన ఎందుకొస్తుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ గార అనేది వచ్చినా మీకు నోటి నుంచి దుర్వాసన వస్తది. చాలా మందికి గార ఏర్పడతది. అందరూ అంటారు, "మేము రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తున్నామండి. అయినా ఎందుకొస్తుంది" అని జెప్పేసి. మనం ప్రతిరోజు ఇల్లు ఊడ్చుకున్నా కూడా ప్రతిరోజు దుమ్ము పడుతుంది. ఎందుకు అంటే గాలిలో ఉండేది మనం తిరుగుతుంటాము. ఇవన్నీ వీటి మూలంగా మనకి దుమ్మనేది ఏర్పడుతుంది. అలానే నోటిలో మన నోటి ద్వారా మనం మాట్లాడుతుంటాము. నోటిలో బాక్టీరియా ఉంటుంది. తింటుంటాము. వీటన్నిటి యొక్క కాంబినేషన్ వల్ల అండ్ మనకి నోట్లో ఈ సలైవరీ గ్లాండ్స్ అంటారు. అంటే మనకి ఉమ్ము వచ్చే గ్లాండ్స్ ఉంటాయి. దానిలో కూడా కాల్షియం ఉంటుంది. సో, ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఏమవుతది అంటే, మనం పళ్ళు గనక సరిగ్గా తోముకోకపోతే, బ్రష్ చేసుకోకపోతే, అవి బాగా ఒక ఫిల్మ్‌లాగా ఏర్పడి, దాని తర్వాత గట్టి పడిపోయి, అక్కడ మళ్ళీ ఫుడ్ ఇరుక్కొని, దుర్వాసన వస్తది. దాని తర్వాత గార ఫార్మ్ అయితది. దాని తర్వాత గార కింద అందరూ ఏముందిలే గారే గదా! మనం బ్రాడ్‌గా స్మైల్ చేయకుండా కొంచెం నవ్వుదాము. నోరు మొత్తం తెరవకుండా కొంచెమే తెరుద్దాం అనుకుంటారు. లేకపోతే ఏదో మౌత్ వాష్ యూజ్ చేసుకుంటారు. కానీ అది పొరపాటు. ఈ గార కింద పళ్ళు పుచ్చడం స్టార్ట్ అవుతది. మనకి తెలియదు, కనిపిచ్చదు. ఒకేసారి పెయినొచ్చేస్తది. నొప్పొస్తుంది. ఇలా రావటం మూలంగా ఇంకప్పుడు ఇనీషియల్ స్టేజెస్‌లో పళ్ళు క్లీనింగు, లేకపోతే ఫిల్లింగు అనేది చేస్తాము. అవి ఒక్కసారి పెయినొచ్చింది అంటే మాత్రం కంపల్సరీగా అవి చాలా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్‌కి వెళ్ళాల్సుంటుంది. పన్నైనా తీయాల్సి రావచ్చు, లేకపోతే పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు. అప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి మనం దంత వైద్యులు చెప్తారు. కాబట్టి ఓకే. ఇవి నెగ్లెక్ట్ చెయ్యకుండా కంపల్సరీగా వెంటనే దంత వైద్యుల్ని అంటే సంప్రదించండి. చిన్న చిన్న ప్రాబ్లమ్సే గదా! వీటిల్లో ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, హ్మ్. తప్పనిసరిగా డెంటిస్ట్‌ని సంప్రదించాల్సిన అవసరం అనేటువంటిది ఉన్నదండి. ఉంటుంది. ఉంది. చాలామంది పెద్దవాళ్ళకి నేను చూస్తూ ఉంటానండి. పళ్ళు జారిపోయినాయి అంటుంటారు. అవును. తినడం రావట్లేదు అంటారు. హ్మ్. కానీ పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. దానివల్ల మీకు కొత్తగా ఒక పన్నుని ఏమైనా ఇన్సర్ట్ చేయడానికి వీలుంటుంది గదా! అనంటే, అబ్బా! అది చాలా ప్రొసీజరు. అదేదో జరుగుతోంది గదా! అని అట్లాగే దాన్ని కంటిన్యూ చేస్తారు కానీ, దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంత ఇష్టపడరు. కొత్తగా ఒక పన్నుని పెట్టడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయమా? ఏం లేదండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ఎ టీత్ ఇన్ ఎ డే ఆర్ ఎ టీత్ సెట్ ఇన్ ఎ డే అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఆ! దాదాపు ఒక 4, 5 ఇయర్స్ నుంచి, ఒక 10 ఏళ్ల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఏంటండి మళ్ళీ చెప్పండి. ఎ టీత్ ఇన్ ఎ డే హ్మ్. ఆర్ ఎ టీత్ సెట్ ఇన్ ఎ డే. ఓకే. అంటే ఇప్పుడు ఒక పన్ను లేకపోతే ఒక పన్ను హ్మ్. అదే రోజున హ్మ్. పన్ను ఇన్ఫెక్షన్ గనుక ఉంటే హ్మ్. అది రిమూవ్ చేసేసి, పన్ను తీసేసి, హ్మ్. అదే ప్లేస్‌లో హ్మ్. ఇంప్లాంట్ గాని, లేకపోతే ఫిక్స్‌డ్ పళ్ళు గాని పెట్టటం అనేది హ్మ్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అండి. హ్మ్. కాబట్టి అవి పెద్ద ప్రొసీజరు, హ్మ్. చాలా టైం పట్టుద్ది హ్మ్. అనేది ఒక అపోహ మాత్రమే. హ్మ్. మనకి ఇష్టం లేనప్పుడు వద్దు అనుకున్నప్పుడు అవన్నీ చెప్తా ఉంటారేమో అని అనిపిస్తది. ఓకే. బట్ అలా కాదు. హ్మ్. ఇప్పుడు పళ్ళులు గనక జారినా హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతవరకు తెచ్చుకోకండి. ఓహ్! ఇనీషియల్ స్టేజెస్‌లోనే పన్ను కొంచెం కదులుతున్నా, లేకపోతే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నా మనకి వెంటనే తెలిసిపోతది. ఎందుకంటే మన బాడీలో హ్మ్. లోపల ఎముకల్లో మనకేమన్నా జరుగుతుంది, బాడీలో ఏమైనా జరుగుతున్నా కనిపించదు. కానీ మనకి అంతా కనిపించే పార్ట్
పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు అంతకుముందు లేని గ్యాప్స్ వచ్చిన సందులు వస్తున్నాయి. కాబట్టి ఏదో జరుగుతుంది బాడీలో, దవడల్లో, బోన్స్‌లో ఏదో జరుగుతుంది. కాబట్టి ఒకసారి చూపిచ్చుకోండి. హ్మ్. అలా ఇనీషియల్ స్టేజెస్‌లో అయితే పళ్ళు తీయటం వరకు అవసరం పడదు. హ్మ్. సపోజింగ్ ఆ పళ్ళు తీసేంత వరకు మనకి తెలియలేదు, నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆర్ తెలియకపోవటం వల్ల అనుకున్నా కూడా, పళ్ళు పెట్టటం అనేది ఇప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. అంటే ఆ సిట్యుయేషన్ కండిషన్‌ని బట్టి. ఇప్పుడు కొంతమందికి బాగా పెద్దవాళ్ళుంటారు. 60 ప్లస్, 65, 70 వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్‌తో పళ్ళు ఊడిపోయినియి అనుకోండి. హ్మ్. అంతకుముందు రోజుల్లో హ్మ్. తీసి పెట్టుకునే రకం కట్టుడు పళ్ళు కట్టేవాళ్ళము. హ్మ్. ఎముక లేదు కాబట్టి. హ్మ్. కానీ ఇప్పుడు రోజుల్లో హ్మ్. ఆ ఎముక ఉంటే ఒక రకమైన ఇంప్లాంట్స్ పెడతాము. హ్మ్. ఎముకలు లేకపోతే హ్మ్. ఇక్కడ నుంచి జైగోమా నుంచని, టెరిగాయిడ్ నుంచని అలా సపోర్ట్ తీసుకొని ఇంప్లాంట్స్ పెట్టి మీకు వితిన్ మాక్సిమం అదే రోజున టెంపరరీ సెట్ వస్తుంది. పర్మనెంట్ సెట్ ఒక 1 మంత్, 1 వీక్ లోపల వచ్చేస్తుంది మీకు. హ్మ్. కాబట్టి మీకు అసలు పళ్ళు లేకుండా అనేది ఉండదు. హ్మ్. ప్రొసీజర్ కూడా హ్మ్. మీకు చాలా మినిమమ్ ప్రొసీజర్స్‌లోనే అయిపోతాయి. ఇది పెద్ద ప్రహసనం కాదు. ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చక్కగా ట్రీట్మెంట్ అంతా మంచిగా అయిపోతుంది. తర్వాతండి ఇది కొంత మన వదిన ఒక సినిమా హాల్‌కి వెళ్ళినప్పుడు కొన్ని స్లైడ్స్ చూపిస్తూ ఉంటారు. నోటి క్యాన్సర్ గురించి. అది అవునండి. చూడంగానే మనకు అంటే ఆటోమేటిక్‌గా మన కళ్ళు మూసుకొని అబ్బా! ఈ అడ్వర్టైజ్‌మెంట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కళ్ళు తెరుద్దాం అన్నంత భయంకరంగా అవును. చూపిస్తూ ఉంటారు. అంటే ఈనాడు నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిందా? ఈ పొగాకు, గుట్కా వీటిని తినొద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు. అవును. దాని గురించి కొంత చెప్పండి. అవగాహన కలిగించండి. ఇది ఈ మధ్య కాలంలో హ్మ్. విపరీతంగా హ్మ్. పెరిగిన మాట వాస్తవమేనండి. హ్మ్. ఎందుకు పెరిగింది? హ్మ్. ఇప్పుడు మనకి సినిమాల్లో చూపిస్తుంటారు. ఎవరైనా హీరో గాని, ఎవరైనా ఇంకెవరైనా గాని స్మోక్ చేస్తున్నా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. హ్మ్. కానీ ఎంత ఇంటర్నెట్ మనకి చేతుల్లో ఉన్నా జనాలు హెల్త్ గురించి హ్మ్. కంపారిటివ్‌లీ తక్కువే చూస్తారని అర్థమైంది. హ్మ్. ఇది ఈ టొబాకో, ఈ పొగాకు అనేది హ్మ్. లంగ్స్‌కే కాదు, హ్మ్. పళ్ళకి కూడా ప్రాబ్లము. చాలామంది ఏం చేస్తారంటే జర్దా, పాను, గుట్కా ఇవి రకరకాల పేర్లతో మాకు కాలక్షేపం కావాలి, మేము డ్రైవర్లమి, మేము చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాము, మాకు నిద్రొస్తుంటది కాబట్టి మేము మాకు బుగ్గల్లో పెట్టుకుంటాము. దానివల్ల మేము మేలుకొని శుభ్రంగా డ్రైవింగ్ చేయగలరు అని చెప్పేసి చాలామంది కారణాలు చెప్తుంటారు. అలా ఒక సైడ్‌కి పెట్టుకోవటం వల్ల అక్కడ దవడ దగ్గర అది అలానే పేరుకొనిపోయి లోపల క్యాన్సర్ అనేది ఫార్మ్ అవుతది. ఓహో! సో, ఫస్ట్ స్టేజ్‌లో ఇట్లా పొగాకు తినటం వల్ల చాలామంది మేము పొగాకు ఏం చెయ్యము, పాన్ తింటాము అంటారు. కానీ పాన్‌లో ఈ పొగాకు గానీ, గుట్కాలు గానీ కొంచెం కొంచెం పెట్టేసేసి అలా చేయటం వల్ల వాళ్ళకి తెలిసే జరుగుతుంది. అవి అమ్మకూడదు. ప్రభుత్వం గూడా బ్యాన్ జేసింది. కానీ చాలామంది ఇల్లీగల్‌గా ఇవన్నీ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు అలా తినటం వల్ల ఫస్ట్ నోరు మామూలుగా మనకి 3 వేళ్ళు పడతాయి. అది తగ్గిపోతుంది. మౌత్ ఓపెనింగ్ అంటాము. అది తగ్గిపోతుంది. ఏమన్నా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు బాగా మంటగా ఉంటది. నోరు ఓపెన్ చేయలేరు. బ్రషింగ్ సరిగ్గా చేయలేరు. సో, ఇదొక ఫస్ట్ సైన్ అన్నమాట. నోరు మనకి స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు నోరంతా మండుతున్నా, నోరు ఓపెన్ చేయలేకపోతున్నా, వెంటనే మాక్సిలోఫేషియల్ సర్జన్‌ని సంప్రదించండి. వాళ్ళు చూసి మీకు ఇలా ఇనీషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడైతే మందులు, కొన్ని ఎక్సర్‌సైజెస్, కొన్ని లోపల ఇంజెక్షన్స్ ఇస్తారు. వాటి వల్ల కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఫస్ట్ ఆ హ్యాబిట్ మానుకోవాలి. ఆ పొగాకు తినటము, సైడ్‌న పెట్టుకోవటము, తాగటము మానుకోవాలి. లేకపోతే మాత్రం అది క్యాన్సర్‌కి దారి తీస్తుంది. ఆ క్యాన్సర్ అనేది ఎంత ఫాస్ట్‌గా వెళ్తుంది బాడీలో, మిగతా జా అంతా మీకు స్ప్రెడ్ అవుతది అంటే, మనకి తెలిసే లోపు ఒక 6 నెలల్లోనే బాగా స్ప్రెడ్ అయిపోయి ఆ దవడ తీసేయాల్సొస్తది. కింద దవడ గాని, పైన దవడ గాని. ఇంకప్పుడు అది చాలా చూడటానికి కష్టము, వాళ్ళు తినటానికి కష్టము, వాళ్ళ జీవితం కూడా కష్టమైపోతది. సో, అంతవరకు తెచ్చుకోకుండా ఇనీషియల్ స్టేజెస్‌లోనే అది ఆపాలి అంటే ఫస్ట్ ఆ హాబిట్ మానుకోవాలి. దాని తర్వాత వెంటనే మీరు మాక్సిలోఫేషియల్ సర్జన్‌ని మీరు సంప్రదించండి. మీరు దగ్గరలో ఉన్న డెంటల్ క్లినిక్‌కి వెళ్ళండి.
అక్కడ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు చూసి మీకు ఏది అవసరమో అది చెప్తారు. బట్ సినిమాలో చూపిచ్చేది ముమ్మాటికి వాస్తవం. అలానే జరుగుతాయి కూడా. అంటే ఆ 2, 3 నిమిషాలు చూడటానికే మనం ఎంతో బాధపడతాము. అది నిజంగా అది వచ్చిన వాళ్ళు ఆ రకంగా చేతులారా చేసుకున్నట్టే కదా! అంతేనండి. చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా ఎన్ని రకాలుగా బాధలు పడతారనేటువంటిది వాళ్ళ చాలా జీవితమే అండి. అక్కడికి అయిపోతుంది. ఖండించబడుతుంది. సో, కాబట్టి ఈ ఓరల్ క్యాన్సర్స్ అనేవి మీరు ఆపరేట్ చేస్తారు గానీ సక్సెస్ రేట్ ఉంటుందండి? మనకి ఈ ఓరల్ క్యాన్సర్స్‌లోనండి ఒక 4 స్టేజెస్ ఉంటాయండి. హ్మ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్‌లో సర్జరీ జేస్తారు. హ్మ్. థర్డ్ స్టేజ్‌లో సర్జరీతో పాటు కీమో, రేడియోథెరపీ అని చెప్పేసి కూడా ఇస్తారు. హ్మ్. ఫోర్త్ స్టేజ్ అనేది కొద్దిగా మనకి లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుందనమాట. సో, ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఇనీషియల్ స్టేజ్‌లోనే మనకి ఒక నోట్లో ఒక పుండు వచ్చిందనుకోండి. నోట్లోనే అంటే నాలుక పైన గానియండి, పెదాలి పైన కానియండి, లోపల భాగం కానియండి, ఈ చిగుళ్ళ కింద గానియండి, ఒక పుండు మీకు మాక్సిమం 2 వీక్స్‌లో గనక మానకపోతే అది ఒక క్యాన్సర్ గడ్డేమో అని చెప్పేసి మీరు అనుకోని కంపల్సరీగా డాక్టర్‌ని సంప్రదించండి. ఇది మేము బయాప్సీ చేస్తాము. బయాప్సీ చేసిన తర్వాత అది ఏ స్టేజ్‌లో ఉన్నదో తెలుస్తుంది. దాని తర్వాత పెట్ స్కాన్స్ అని చేస్తాం. ఫుల్ బాడీ స్కాన్ అంటే వేరే ఇతర చోట్ల ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందేమో చూసి దాని ప్రకారము అది స్టేజింగ్ చేస్తాము. చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది పేషెంట్‌కి చెప్తాము. ఇవన్నీ మీరు ఎట్లా ఏ విధంగా మానుకోవచ్చు అంటే, ఈ మెయిన్ ఈ గుట్కా, పొగాకు, తంబాకు అనంటారు. ఇవన్నీ తినటం మానేస్తే అసలు మీకు సమస్యే ఉండదు. కానీ ఎంత అన్‌ఫార్చునేట్ థింగ్ అంటే, అందరూ తెలిసి మేము ఇన్నాళ్ళ నుంచి తింటున్నాం కదా! మాకు బానే ఉంది కదా! అని పక్కన వాళ్ళు గూడా మాకేం కాలేదు మీరు కూడా తినండి అని చెప్పేసి వాళ్ళు గూడా ఇంకా ఎక్కువ మోటివేట్ జేస్తున్నారు. వాళ్ళు తినటం తప్పు, అమ్మటం తప్పు, అందరిని తినమంటం గూడా తప్పు. సో, ఇనీషియల్ స్టేజెస్‌లోనే డెంటిస్ట్‌ని గాని, మాక్సిలోఫేషియల్ సర్జన్‌ని గాని గనక కలిస్తే, వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్‌లోనే అది వాళ్ళు కనుక్కొని, మీకు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్‌లో మీకు అంత ఏమంటారు దవడ తీసేంత వరకు ఉండదు. బయట నుంచి చర్మం, లిప్స్ కూడా కట్ చేయాల్సొస్తది. అంతవరకు వెళ్ళకుండా లోపల లోపల చేస్తారు గాబట్టి, కొంత ఫంక్షనల్ డిజబిలిటీ అంటాము. ఆ ఫంక్షనల్ డిజబిలిటీ కొంత ఉన్నా కూడా ప్రాణాంతకం కాదు. లైఫ్ స్పాన్ బానే ఉంటుంది. ఎందుకంటే సర్జరీ రూపేణా తీసేస్తాం గాబట్టి, మళ్ళీ ఆ కణతలు ఫార్మ్ అవ్వవు. బావుంది. చాలా చెప్పారండి. ఇంకోటి అసలు రోజువారీ చిన్న పిల్లలు గాని, అసలు ఎవరైనా అన్ని వయసుల వారు దంతాల విషయంలో, పళ్ళ విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు రోజుల్లోనండి హ్మ్. పిల్లల్ని కొంచెం ఎక్కువ గారాబం చేసేస్తున్నారు పేరెంట్స్. చాక్లెట్స్ తినిపిచ్చేస్తున్నారు. అది గూడా ఒకటైతే పర్వాలేదు. 4, 5 పెద్ద పెద్దవి ఇస్తున్నారు. అవేమంటారు డైరీ మిల్క్ గానియండి, ఇంక రకరకాల చాక్లేట్ కిట్ బార్స్, క్యాట్, చాక్లెట్స్ హ్మ్. అవన్నీ. ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్. కూల్ డ్రింక్స్ ఇయన్నీ ఏమవుతాయంటే పళ్ళకి అలా అతుక్కపోతాయి. కూల్ డ్రింక్స్ కూడా ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతది. హ్మ్. ఇయన్నీ తగ్గాలి అంటే మాత్రం హ్మ్. ఒకటి హ్మ్. పిల్లలకి ఒక చాక్లెట్ ఇవ్వండి. తిన్న తర్వాత వెంటనే వేలుతో గాని, వాళ్ళకున్న బ్రష్‌తో గాని కంపల్సరీగా బ్రష్ చేపిచ్చండి. స్కూల్‌కెళ్ళే పిల్లలైతే సాయంత్రం రాగానే కంపల్సరీగా బ్రష్ చేపిచ్చండి. అప్పుడు మీకు ఆ పిల్లలకి పళ్ళు చానాళ్ళు మంచిగా ఉంటాయి. కొంతమంది ఇది పాల పళ్ళే కదా అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇంకా 6 ఏళ్ల నుంచి ఊడిపోతాయి గదా అని చెప్పేసి. 6 ఏళ్ల నుంచి మొదలుపెట్టి ఊడిపోవటము 13 ఏళ్ల వరకు ఉంటాయి. దీన్ని హ్మ్. మేము మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటాం. హ్మ్. అంటే పర్మనెంట్ పళ్ళు కూడా వస్తా ఉంటాయి. ఆ వచ్చేటప్పుడు కొద్దిగా నొప్పి ఉండటం వల్ల ఆల్రెడీ పోయిన పళ్ళ వల్ల నొప్పుంటం వల్ల సరిగ్గా బ్రష్ చేయరు. సో, వచ్చే పళ్ళు గూడా సరిగ్గా రావు. అవి వైట్‌గా రావు. కొంచెం స్పాటెడ్‌గా రావటము. వాటికి కూడా షేప్ సరిగా ఉండాల్సి ఇప్పుడు ఫ్రంట్ టీత్ అనుకోండి కొంచెం మనకి ఒక రెక్టాంగిల్ షేప్‌లో అలా ట్రెపెజాయిడ్ అంటాం. అట్లాంటి ఒక షేప్ ఉంటది. ఓ నిర్ధారణమైన షేప్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క రకంగా ఉంటది. ఆ షేప్స్ సరిగ్గా ఉండవు. ఇలా వంకర వంకరగా రావటము, ముందుకి వెనక్కి రావటము, ఇవన్నీ చాలా జరుగుతా ఉంటాయి. కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే తిన్న ప్రతిసారి పిల్లల చేత నోట్లో నీళ్ళేసి పుక్కిలించమనండి. అది రాకపోతే కొంచెం ఇంత పీ సైజ్ అంటాం. కొంచెమే టూత్ పేస్ట్ వేసి బ్రష్ చేపిచ్చండి. రాత్రి పడుకోబోయే ముందు గూడా
బ్రష్ చేపిచ్చి పడుకోబెట్టండి. ఇప్పుడు 2 ఏళ్ల లోపు పిల్లలకి పాల సీసా అట్లానే నోట్లో ఉంచకూడదు. అలా ఉంచటం వల్ల కూడా మొత్తం పళ్ళు పాడైపోతాయి. వచ్చే పర్మనెంట్ టీత్ కూడా పాడైపోతాయి. సో, 2 టైమ్స్ బ్రషింగ్ అనేది కంపల్సరీ చెయ్యండి పిల్లలకి. కూల్ డ్రింక్స్, స్వీట్స్ తిన్న తర్వాత అట్‌లీస్ట్ ఫింగర్‌తో అయినా పళ్ళు తోముకోవాలి. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత పేరెంట్సే దగ్గరుండి ఒక్క నిమిషం చేపిచ్చండి. అందరి దగ్గర నేను వింటున్న కంప్లెయింట్ ఏంటంటే, "మా అబ్బాయి చేసుకోడండి, మా అమ్మాయి వినదండి." నించోపెట్టండి. అది మన బాధ్యత. వాళ్ళకి తెలియదు. మనమే చేపిస్తే అది అలవాటవుతుంది. వదిలేస్తే అది గూడా అలవాటవుతుంది. కాబట్టి మంచి హ్యాబిట్స్ అలవాటు చేద్దాం పిల్లలకి. ఇంకోటి భార్గవి గారు, చాలా సార్లు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కొంతమంది మాట్లాడుతుంటే నోటి దుర్వాసన అనేది హ్మ్. చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. ఆ నోటి దుర్వాసనకి కారణం కేవలం పళ్ళు తోముకోకపోవటం వల్ల, సక్రమంగా పళ్ళు తోముకోకపోవటం వల్ల వస్తుందా? లేకపోతే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల వల్ల ఆ రకమైనటువంటి నోటి దుర్వాసన వస్తుందా? ఇది కాంబినేషన్ అండి. హ్మ్. ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఆహార పదార్థాల వల్ల ఆ పంజెంట్ అంటాము. అది హ్మ్. స్ట్రాంగ్ స్మెల్స్ వస్తా ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వెల్లుల్లి తీసుకున్నాం అనుకోండి. వెల్లుల్లి రైస్ కానీ అట్లా ఏమైనా హ్మ్. తీసుకుంటే వెల్లుల్లి కారం లాగా తీసుకున్నా కూడా ఆ తేన్పుల్లో ఆ గ్యాస్ ద్వారా మనకి నోటి దుర్వాసన అనేది వస్తా ఉంటుంది. హ్మ్. ఇయన్నీ ఏంటంటే నెక్స్ట్ డే బ్రష్ చేసుకోగానే పోవాలి. కానీ పోవట్లేదు అంటే హ్మ్. పళ్ళ మీద గారం ఉంటేనే, హ్మ్. పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కుంటేనే హ్మ్. ఆ దుర్వాసన అనేది వస్తుంది. హ్మ్. అది ఫుడ్ ఇరుక్కొని లోపల నోట్లో ఉన్న బ్యాక్టీరియా వాటిపైన దాడి చేసి పన్నుని పాడు చేస్తాయి. హ్మ్. ఇట్లా వాసన గూడా వస్తా ఉంటాయి. హ్మ్. మనం ఒక అన్నం ఒకరోజు నైట్ అంతా బయట ఉంచి చూడండి పొద్దున వండిన అన్నము నెక్స్ట్ డేకి వాసనొస్తుంది. ఎందుకొస్తుంది? మనకి ఎయిర్‌లో ఉన్న బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి ఆ దుర్వాసన కలిగిస్తది. అలానే నోట్లో గూడా అంతే. ఆ ఫుడ్ ఆ పళ్ళ మధ్యన ఇరుక్కుంటా ఉంటది. మనకి కనిపిచ్చదు. బ్రషింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల మీకు ఈ వాసన అనేది వస్తదనమాట. సో, పళ్ళు పుచ్చిపోయినా దుర్వాసనొస్తది. పళ్ళ మధ్య గారం ఉన్నా దుర్వాసనొస్తది. నోట్లో చిగుళ్ళకి చీమున్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది. పొట్టలో ఏమన్నా గ్యాస్‌ల వంటి సమస్యలున్నా ఈ హాలిటోసిస్ అంటాము. ఈ దుర్వాసన అనేది వస్తది. సో, ఒకసారి కన్సల్ట్ అయితే డెంటిస్ట్‌ని గాని, మాక్సిలోఫేషియల్ సర్జన్‌ని గాని గనక మీరు ఒకసారి చూపిచ్చుకుంటే, వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఏంటో చూసి దానికి తగు చికిత్స చేస్తారు. బావుంది. చాలా బావుంది. అంటే మీరు అన్న ప్రకారం రోజుకి 2 టైమ్స్ అన్ని వయస్సుల వారు బ్రష్ చేయాలండి. చేసుకోవడం, హ్మ్. క్లీన్‌గా పెట్టుకోవడం, హ్మ్. తిన్న వెంటనే ఆహార పదార్థాలు ఏవి తిన్నా గాని హ్మ్. నోటిని కడుక్కోవటం, వీటన్నిటి వల్ల కొంత సమస్యలను తగ్గించవచ్చును. అవును. అట్లాగే గుట్కాలు, ఈ పాన్ మసాలాలు వీటన్నిటిని తగ్గించడం ఆ! వల్ల ఓరల్ క్యాన్సర్స్ వీటిని గూడా, అంటే తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ఓరల్ క్యాన్సర్ అనేది జనాల్లో కొంత ఎక్కువగా ఉన్నదనే చెప్పొచ్చు కదరా! అవునండి. హ్మ్. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్లు హ్మ్. ఈ ఓరల్ క్యాన్సర్స్ మీద కూడా ఈ మధ్య లాస్ట్ ఇయర్ హ్మ్. ఓరల్ క్యాన్సర్ ఇయర్ అంటే హ్మ్. అవగాహన గవర్నమెంట్ ఒక్కొక్క ఇయర్‌ని ఒక్కొక్క మేజర్ ప్రాబ్లమ్‌ని తీసుకొని దాని మీద అవగాహన కల్పిస్తుంది. దానికి తగు చర్యలు కూడా తీసుకుంటుందనమాట. లాస్ట్ ఇయర్ అది ఓరల్ క్యాన్సర్ ఇయర్‌గా అది గవర్నమెంట్ తీసుకుంది. తీసుకొని అవగాహన బాగా కల్పించింది. మేము కూడా మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఇందాక మీకు చెప్పినట్టు ఫేస్ గార్డియన్స్ మేము. ఓరల్ అండ్ ఆల్సో ద హోల్ ఫేస్ గార్డియన్స్. కాబట్టి ఈ అవగాహన సదస్సులు గానియండి, ఇవన్నీ మేము ప్రజల్లోకి చాలా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఎట్లా ఉండాలి, ఏమేమి చెయ్యకూడదు, వెంటనే మీకు ఏమన్నా అనుమానం రాగానే, ఏమన్నా చిన్న కురుపు రాగానే వెంటనే డాక్టర్స్‌ని సంప్రదించాలి. ఇవన్నీ మేము అవగాహన సదస్సులు కూడా చేశామండి. ఈ మధ్య ఒకటి వినటం జరిగింది, భార్గవి గారు. ఈ మాక్సిలోఫేషియల్ సర్జన్స్‌కి హ్మ్. ప్రభుత్వం నుండి పర్మిషన్ ఉంటుందా? ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఆహ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు హ్మ్. దాన్ని ఎన్ఎంసీ అంటారు. హ్మ్. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్మ్. అనేవి 2 విభాగాలండి. హ్మ్. అవి మెడికల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరిని తీసుకుంటారు అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళందరూ ఎన్ఎంసీ ఆర్ అంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అంటున్నాం. ఎన్ఎంసీ అంటున్నాం. దాని కింద రిజిస్టర్ అవుతారు. డెంటిస్ట్‌లందరూ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అది కూడా నేషనల్ డెంటల్ కమిషన్‌గా మారబోతుంది. దాని కింద రిజిస్టర్ అవుతారు. సో, ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన తర్వాత, పీజీ చేసిన తర్వాత సూపర్ స్పెషలైజేషన్ ఇవన్నీ ఎన్ఎంసీ కిందొస్తాయి. డీసీఏ కింద బీడీఎస్, ఎండీఎస్ వాళ్ళు
డీసీఏ కింద వస్తారనమాట. సో, డీసీఏ ప్రకారము మాకు గవర్నింగ్ బాడీ ఎవరు అంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఎండీఎస్ చేసిన తర్వాత మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్‌కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు. ఏం పర్మిషన్ ఇచ్చారు? ఈస్థెటిక్ ప్రొసీజర్స్ అనేవి చెయ్యొచ్చు. హెయిర్ రెస్టరేషన్ ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ పీఆర్‌పీ, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్స్ ఇవన్నీ చెయ్యొచ్చు అని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, ఈ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది చదివేటప్పుడు 3 ఏళ్ళు కోర్స్ అండి ఇది ఎండీఎస్ అనేది. డే 1 నుంచి థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు వాళ్ళు మొత్తం ఫేస్ యొక్క సర్జరీ లోనే ఇన్వాల్వ్ అవుతారు. బీడీఎస్‌లో అనాటమీ, ఫిజియాలజీ ఫుల్ బాడీ చదువుతారు. మళ్ళీ ఎండీఎస్ ఫస్ట్ ఇయర్‌లో మళ్ళీ బేసిక్స్ నుంచి మళ్ళీ అంతా చదువుతారండి. ముఖ్యంగా ఫేస్. మిగతా బాడీ గురించి ఎందుకు చదువుతారు అనే డౌట్ అందరికీ రావచ్చు. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకోండి, స్టేజ్ 3లో ఉన్నది. వాళ్ళకి ఉట్టి లోపల కణతే కాదు, ఇక్కడ స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. సో, అలా మనం కట్ చేసేసి సర్జరీ చేసి వదిలేయటానికి లేదు. ఆ స్కిన్‌ని కవర్ చేయాలి. అది ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే, ఫోర్ ఆర్మ్ ఇక్కడి నుంచైనా తీసుకుంటాము, లేదా కాలు యొక్క కింద భాగం ఉంటుంది. దాన్ని ఫిబులా అంటాము. ఆ ఫిబులా నుంచి ఎముక, దాని పైన ఉన్న స్కిన్, మజిల్ అన్నీ తీసుకొని ఇక్కడ అటాచ్ చేస్తాం. సో, అంటే ఇక్కడ అనాటమీ, ఫిజియాలజీ తెలియాలి. ఇక్కడ అనాటమీ, ఫిజియాలజీ అన్ని భాగాల గురించి తెలియాలి. ఇంకొకటి, మన పళ్ళు అనేది సెపరేట్‌గా లేదు. పళ్ళు నోట్లో ఉంటాయి. నోరు మొహంలో ఉంటుంది. మొహము ఈస్ ద బాడీ, కనెక్టింగ్ బాడీ టు ద హోల్ బాడీ. కాబట్టి ఇవన్నీ వేరు వేరు కాదు. కాబట్టి డెంటల్ వాళ్ళు కూడా మొత్తం బాడీ గురించి చదువుతారు. వాళ్ళకి అవగాహన ఉంటుంది. అండ్ ఎండీఎస్‌లో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్‌కి వాళ్ళకి తగ్గట్టుగా ఆ కరిక్యులమ్, సిలబస్ అనేది అట్లా డిజైన్ చేశారు. కొంచెం ఎక్కువగా మెడికల్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే డే 1 నుంచి మాకు ఆపరేషన్ థియేటర్స్‌లో మేము వర్క్ చేస్తాము, సర్జరీస్ చేస్తాము, జనరల్ అనస్థీషియాలో, ఫేషియల్ ట్రామా కేసెస్ ఇంకా చాలా చూస్తామన్నమాట. కాబట్టి ఇవన్నీ ఆ సిలబస్‌ని కన్సిడర్ చేస్తూ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కాస్మెటిక్ అండ్ ఈస్థెటిక్ ఫేషియల్ ప్రొసీజర్స్ సర్జరీస్ చేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది. భార్గవి గారు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఆ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏమిటి అసలు? అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమా? అది ఎవరికి చేస్తారు? అంటే అది చేయటం వల్ల మళ్ళా కొత్త జుట్టు వస్తుందా? అసలు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏమిటి? వెరీ గుడ్ క్వెషన్ అండి. మేబీ ప్రేక్షకులందరూ ఈ క్వెషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఒక 10 ఏళ్ల నుంచి ఈ జుట్టు రాలటం అనేది బాగా చూస్తున్నాం. ఎందుకు ఈ జుట్టు రాలటం అనేది జరుగుతా ఉంది? అందరూ హెల్మెట్ పెట్టుకుంటున్నాము, పొల్యూషను అని మాత్రమే బయటకి కనిపించేవి మాత్రమే అనుకుంటున్నారు. కానీ వీటితో పాటు జెనెటికల్‌గా మనం తీసుకునే ఫుడ్స్ వల్ల గానియండి, మార్పులు చాలా రావటం వల్ల హెయిర్ అనేది జుట్టు ఊడిపోవటం బాగా జరుగుతుంది. దీనిలో మళ్ళీ రకాలుంటాయి. ఆడవాళ్ళల్లో ఒక రకంగా ఉంటది. ఆడవాళ్ళలో ఓవరాల్‌గా జుట్టు ఊడిపోతుంది. మగవాళ్ళలో ఒక ప్యాటర్న్ ఉంటదనమాట. మేల్ బాల్డ్‌నెస్ అంటాము. అంతకుముందు రోజుల్లో 35+ వాళ్ళకి ఊడేది. లేతే 40 వచ్చిన తర్వాత జుట్టు ఆ బట్టతల వచ్చేది. కానీ గత 5, 6 ఏళ్ల నుంచి మేము భార్గవి గారు, ఒక చిన్న చెప్పండి. సందేహం. సారీ ఫర్ ద ఇంటర్ప్రిటేషన్. ఈ మధ్యన మీరు మేల్‌కి బాల్డ్‌నెస్ వస్తుంది అంటున్నారు గదా! అవునండి. కానీ లేడీస్‌కి కూడా ఈ మధ్య కాలంలో చాలా బాల్డ్‌నెస్ వస్తున్నదండి. చిన్న అవునండి. పిల్లలకి కూడా. అంటే అవును. చిన్న పిల్లలంటే యూత్‌కి అవును. వస్తున్నది. దానివల్ల వాళ్ళు చాలా నున్నత భావంతో ఉండటం కూడా జరుగుతుంది కదా! అవునండి. సో, అది మగవాళ్ళకే కాకుండా ఆడవాళ్ళకి కూడా రావటం స్టార్ట్ అయింది అవును. ఈ మధ్య కాలంలో. హ్మ్. ఇది ఆడవాళ్ళల్లో హార్మోన్స్‌తో కూడా రిలేట్ అయ్యి హ్మ్. ఉంటదండి. హ్మ్. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా హ్మ్. అండ్ ఇది ఓవేరియన్ హార్మోన్స్ వల్ల వల్ల గానియండి, ఈ పీసీఓఎస్ వల్ల కూడా హ్మ్. ఓవరాల్‌గా ఇట్లా వస్తా ఉంటాయి. హ్మ్. అండ్ కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి హెయిర్‌లో కూడా స్కాల్ప్ అంటాము. హ్మ్. వాటిల్లో సమస్యలున్నా కూడా వస్తది. హ్మ్. మగవాళ్ళల్లో ఈ మధ్య కాలంలో 20+ నుంచే స్టార్ట్ అవుతా ఉన్నాయి. హ్మ్. మరీ అంత చిన్న ఏజ్‌లో వస్తున్నాయి అంటే వాళ్ళకి ఉట్టిగా పొల్యూషన్ వల్ల రాదండి. హ్మ్.
వాళ్ళల్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, హ్మ్. లేకపోతే మేల్ హార్మోన్ అంటాము. హ్మ్. ఆ మేల్ హార్మోన్ గనుక ఎక్కువ లెవెల్స్‌లో ఉన్నా కూడా హ్మ్. ఈ బాల్డ్‌నెస్, ఈ బట్టతల అనేది వచ్చే ఛాన్సెస్ హ్మ్. ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఫస్ట్ మాక్సిలోఫేషియల్ సర్జన్‌ని గానియండి, హ్మ్. లేదా మెడికల్‌లో ఎవరైతే చేస్తున్నారో మెడికల్‌లో ఇద్దరికి పర్మిషన్స్ ఇచ్చారు. డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. ఎండీఎస్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళ ముగ్గురే చేస్తారనమాట. హ్మ్. వీళ్ళ దగ్గర కన్సల్ట్ అవ్వండి. మా దగ్గర గనక వస్తే మేము హ్మ్. ఎందుకు ప్రాబ్లమ్ వస్తుందో మేము ఐడెంటిఫై చేసి హ్మ్. దాని తగ్గు ట్రీట్మెంట్ అనేది చేస్తాము. హ్మ్. అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది వెనకాల జుట్టు తీసి ముందు వేస్తాము. వెనక జుట్టు ఆ పర్టిక్యులర్ పేషెంట్‌దే గాబట్టి అది ఇన్ఫెక్ట్ అవ్వటము ఇవన్నీ జరగవు. అండ్ ఇంకొకటి వెనకాల జుట్టు ఫ్రంట్ వేసినప్పుడు ఏమవుతది అంటే, వెనకాల జుట్టు రెసిస్టెంట్ టు మేల్ హార్మోన్స్. సో, అవి చాలా ముందు హెయిర్ అన్నా నేచురల్ హెయిర్ ఊడిపోతుంది గానీ, వీటి యొక్క రిజల్ట్స్ బావున్నాయండి. ఓహ్! సో, 100% మేము సక్సెస్ అని మేము చెప్పడానికి లేదు. ఎందుకంటే గవర్నమెంటే వద్దంటది. సో, ఓహో! 90-95% మటుకు సక్సెస్ రేట్ బావున్నదండి. ఓహో! అంటే సో, ఏ ట్రీట్మెంట్ అయినా సరే 100% సక్సెస్ అని గవర్నమెంట్ మాకు అవుతుంది అని చెప్పేసి చెప్పటానికి లేదు. ఏదైనా అందుకని మీరు అంతే. యాడ్స్‌లో కూడా చూసే ఉంటారు. అంతే కదా! 99.9% జెర్మ్స్ ఫ్రీ అంటారు గానీ ఎక్కడ 100% అనేది చెప్పరనమాట. ఇట్స్ ఎ అది. లీగల్ థింగ్ అంతే. అంతే. అది. సో, ఈ హెయిర్ ప్లాంటేషన్ అనేటువంటిది నిస్సందేహంగా చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చండి. హ్మ్. అది బిగినింగ్‌లో ఎప్పుడైనా సరే ఏ ప్రొసీజర్ అయినా కాస్ట్‌లీ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్, హ్మ్. హెయిర్ ఫాలికల్స్ వీటన్నిటిని బట్టి హ్మ్. అది అందరికి అందుబాటులో ఉన్నది. హ్మ్. కాబట్టి నిస్సందేహంగా అవసరం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సో, ఈ డెంటల్ సర్జన్స్ అనేవాళ్ళు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. కాస్మెటిక్ సర్జరీస్ చేయొచ్చు. డెంటిస్ట్‌లు చెయ్యరండి. ఓహ్! ఓన్లీ ఎండీఎస్ చేసిన మాక్సిలోఫేషియల్ సర్జరీ చేసిన స్పెషలైజేషన్ వాళ్ళు మాత్రమే ఈ కాస్మెటిక్ అండ్ ఈస్థెటిక్ ప్రొసీజర్స్ ఆన్ ద ఫేస్ అది కూడా అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. వీటికి మళ్ళీ స్పెషల్‌గా ట్రైన్ అవుతారు. ఓన్లీ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ మాత్రమే ఈ ఫేషియల్ ఈస్థెటిక్ ప్రొసీజర్స్, కాస్మెటిక్ ప్రొసీజర్స్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. బీడీఎస్ చేసిన వాళ్ళు మిగతా అదర్ ఎండీఎస్ స్పెషాలిటీస్ వాళ్ళు చేయకూడదు. చేయకూడదు. డీసీఏ పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ మాక్సిలోఫేషియల్ సర్జన్స్‌కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సో రీసెంట్‌గా రాజ్యసభలో కూడా హ్మ్. ఒకళ్ళు క్వెషన్ రైజ్ చేస్తే హ్మ్. హెల్త్ మినిస్టర్ రాజ్యసభలో ఆహ్, ఇచ్చిందండి. రిపోర్ట్ ఇచ్చింది. దట్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఆర్ ఎలిజిబుల్ టు డూ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, రిటన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ రిటన్ డాక్యుమెంట్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. సో, ఇప్పుడు అది ఎండీఎస్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ మాత్రమే చెయ్యొచ్చు. మాత్రమే అంతే. చేయటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతే. సో, అంతేనండి. వారి దగ్గరికి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ అంతేనండి. అవసరం వచ్చిన వాళ్ళు వారి దగ్గరికే అంతే. వెళ్ళవలసి ఉంటుంది. అంతే. బావుంది. బావుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్‌ని మీకు ప్రేక్షకులకి అందజేశారు. సరియైన అవగాహన కల్పించారు. మరిన్ని విశేషాలతో మిమ్మల్ని మేము మళ్ళీ కలుసుకుంటాము. మీరు ఓకే. మరింత దంత వైద్యానికి సంబంధించినటువంటి విశేషాలని, నూతన చికిత్సా విధానాల్ని మా ప్రేక్షకులకి తెలియజేస్తురు గాని. చాలా కృతజ్ఞతలు చాలా భార్గవి థాంక్స్ గారు. అండి. ప్రేక్షకులందరికీ చాలా థాంక్ యూ. నేను చెప్పినవి అందరికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. చూశారు కదా! ఈ6 టీవీ ప్రేక్షకులు మనకు నూతన హెయిర్ ప్లాంటేషన్, కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి? అంటే ఎండీఎస్ చేసిన డాక్టర్స్‌కి ఈ అర్హత ఉంటుంది. కాబట్టి మాక్సిలోఫేషియల్. సరైన అవగాహనతో సరైనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్యలని నివారించుకోవచ్చును. అట్లాగే గుట్కా, పాన్ మసాలా వీటిని తీసుకోవడం తగ్గించడం ద్వారా ఓరల్ క్యాన్సర్‌ని కూడా తగ్గించుకోవచ్చును. ఇన్ని మంచి విశేషాలు మీకు నచ్చే ఉంటాయి అని భావిస్తూ మరొక మంచి కార్యక్రమంలో మీ ముందుంటాం. అంతవరకు ప్రేక్షకులకు నమస్కారం. సెలవు.